గ్యాస్ ఆన్ చేశానండి. ఒక పెనం పెట్టాను. పెనం కొంచెం హీట్ ఎక్కిందండి. చపాతీ వేసానండి. లైట్గా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసానండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ తిప్పి పైన ఆయిల్ వేసానండి లైట్గా. ఫస్ట్ ఒక సైడ్ వేసుకోవాలండి లైట్గా ఆయిల్, మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్ కానీ ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లాగే చూడండి, మనం ఆయిల్ వేసాం కదండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఆయిల్ వేసి కలుపుకున్నాం కదండి, లైట్గా సాల్ట్ వేసి. దానివల్ల చపాతీ చూడండి చాలా చాలా సాఫ్ట్గా వస్తుందండి. బయట దొరికే పిండి కానీ ఓకే అండి, కాకపోతే మైదా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు, ఎక్కువగా మైదా కలుపుతారు అందులో. అందుకని మైదా కలిపినవి తిన్నామనుకోండి షుగర్ లెవెల్స్ హై అయిపోతాయండి. ఇంకొకటి డైటింగ్ చేస్తారు కదా, వాళ్ళు నైట్ టైం చపాతీ తింటున్నాము అయినా మేము వెయిట్ లాస్ కావట్లేదు అని అంటారు కదా. ఇంకా మైదా కంటెంట్ ఉండేది ఎక్కువ తీసుకుంటే మనం వెయిట్ లాస్ ఎట్లా అవుతామండి, మీరే చెప్పండి. కాబట్టి ఇలా చేసుకొని తింటే కొంచెం హెల్త్కి మంచిదండి. చూడండి, ప్లేట్లో వేసాను. వేడి వేడిగా ఉందండి. చూడండి, చాలా చాలా మెత్తగా వచ్చాయండి. కావాలా చపాతీ? తిను. వేడా? ఇప్పుడు తిను. తిను. కాలేదులే కన్నారా, మమ్మీ ఊది పెడతారా?